తెలంగాణ ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి స్టేచర్ మీద ఉంది, క్యాన్సర్ పోకినట్లుగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 68,000 కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డ తొలి బడ్జెట్ 1,600 కోట్ల రూపాయలు. తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రంలో 50 నుండి 60 లక్షల ఎకరాల కల్టివేషన్ అవుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయులు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి, మిషన్ భగీరథ నిర్మాణం చేసి, కాళేశ్వరం పేరు మీద దాదాపు 2 లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా 1,50,00,000 మాగాని వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోశమ్మ, తోటపల్లి, సీతారాంల ఎత్తిపోతల, అదేవిధంగా భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్, ఇట్లా దాదాపుగా 11 ప్రాజెక్టు నిర్మాణం చేసి 21 పంపు స్టేషన్లు పెట్టి ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా, భారతదేశంలో పంజాబ్ను తలదన్న విధంగా, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలదన్న విధంగా భారతదేశంలోనే నంబర్ 1 అంటే రైతు అంత ఈల్డింగ్ వచ్చే విధంగా, అంత ప్యాడీ వచ్చే విధంగా గౌరవనీయులు కేసీఆర్ గారు చేసింది. మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడు అవుతాయి. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్టేచర్ మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు. మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 4,000 పెన్షన్ ఇస్తాం, డిసెంబర్ 9 హ్యాండిక్యాప్కి 6,000 పెన్షన్ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి. అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు సోయి ఉండాలి కదా, సోయితోనే మాట్లాడాలి కదా. ఇప్పుడేమంటుండు, లెంక బిందెలు లేవు ఇయ్యలేకపోతున్నా అంటుండు. అంటే లెంక బిందెలు దొరికితేనే ఇస్తావా? ఇంకో మాట అన్నాడు, నేను సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రైతు రుణాలని మాఫీ చేయడం సమస్య కాదు అన్నాడు. మరి ఒక సంవత్సరం, ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, మరి ఎందుకు కడుపు కట్టుకుంటలేవు? సార్లు రుణమాఫీ జరిగింది, అందని రుణమాఫీ, రైతు భరోసా అస్సలే లేదు. పోయిన యాసంగి వానాకాలం అయింది, ఇప్పటి యాసంగి దిక్కులేదు. 2 పంటలకి రైతు భరోసా ఖతం చేసిండు. అంటే ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన మాట మీద నిలబడలే. ఇంకేమన్నాడు, రైతులకైతే నేను పెద్దన్నలా ఉంటా, పెద్ద రైతులాగా ఉంటా, ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తా అన్నాడు, 24 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు. ఎన్ని చెప్పాలో అని చెప్పిండు. ఇప్పుడు గట్టిగా నిలదీస్తే ప్రజలు వ్యతిరేకిస్తుంటే లంకె బిందెలు లేవు, నేను ఇయ్యలేను అంటున్నాడు. మరి ఈ పరిస్థితి దాపురించింది. ఇలా రాష్ట్రంలో రెఫరెండంగా రండి, మొన్ననే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసినారు, 2 బీజేపీ కైవసం చేసుకుంది, మేము పోటీలో పెట్టలే, ఇంకా ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడో చూద్దామని చెప్పి. అంటే మొన్న ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయినట్లే కదా, ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లే కదా. ఇప్పటికైనా సోయిండి మాట్లాడాలి. ఇప్పుడు కూడా నిన్న కూడా ఎక్కడ పోయినా సరే కేసీఆర్ పేరు తీయకుండా, కేటీఆర్ పేరు తీయకుండా, హరీష్ రావు గారి పేరు తీయకుండా ఆయన ప్రసంగం ఉండనే ఉండదు. నామ జపం ఎట్లా చేస్తారో కేసీఆర్ నామ జపం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేమందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడగాల్సినటువంటి బాధ్యత ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది. అందుకే మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మేము అడుగుతుంటే ఇక్కడున్నటువంటి కొంతమంది, ఎక్కడున్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా
ప్రజలు చాలా విజ్ఞులు. మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనలు 7 లక్షల కోట్లు చేసిందని పదే చెప్తున్నావు. అది చేసింది 4,18,600 కోట్ల రూపాయలు అని మా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక 15 మాసాలలో 1,52,000 కోట్లు అప్పు తెచ్చింది. నెలకు 10,000 కోట్లు అప్పు తెచ్చారు. మేము అప్పు తెస్తే మల్లన్న సాగర్ ఇట్లాంటి రిజర్వాయర్ పెట్టినాము, మేము అప్పు తెస్తే మిషన్ భగీరథ చేసినాము, మేము అప్పు తెస్తే రైతులకి ఒక భరోసా ఇచ్చినాము. మీరు 1,50,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారు? అవి ఎక్కడ పెట్టారు? ఇవన్నీ ఏడ కొత్త స్కీమ్ తెచ్చిందా? కొత్త ప్రాజెక్టు కట్టిందా? ఏం చేసిండు? మీరు ఎక్కడ పోయినా ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. మీరు లగచర్లో చూసుకోండి, తరిమి కొట్టిండు. కోర్టు కూడా మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఇలా న్యూ సిటీ పేరు మీద, ఫార్మా సిటీ పేరు మీద రకరకాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి పోతా ఉన్నావు. అవి ఎక్కడ కూడా ప్రజలు నమ్మదలేదు. నేను ప్రజల విశ్వాసం మొత్తం కోల్పోయినాం. ఇవాళ రియల్ ఎస్టేట్ మీద కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ అందరూ కూడా కుప్పకూలిపోయింది. అదే కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది, రైతుకు 2 ఎకరాలు ఉంటే ఒక ధైర్యం ఉండే 2 కోట్ల ఆస్తుందని. ఇలా 2 ఎకరాల భూమికి 50 లక్షలకు ఎకరం కూడా పెట్టే పరిస్థితి లేదు. అంటే ప్రతి రైతు నష్టపోయిండు, ప్రతి వ్యక్తి నష్టపోయిండు. ఇలా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాల వల్ల, ఆయన యొక్క పరిపాలన విధానం వల్ల ప్రతి రైతు, ప్రతి వ్యక్తి, తెలంగాణలో ఉండే ప్రతి బిడ్డ కూడా నష్టపోయింది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడి నుంచైనా ఒక పరిపాలన విధానంలోకి రా. ఎక్కడ నీకు తెలియకపోతే తెలుసుకో. ఎవరైనా తెలిసినటువంటి విజ్ఞానవంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని అవన్నీ కూడా కంప్లీట్